అన్యమతస్థుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు అన్యమతస్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్యమతస్థుల లిస్టు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీలో పనిచేస్తున్న వారిలో ఒకరు డిఈ, ఇద్దరు బర్డ్ ఆసుపత్రి, ఒకరు ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. గత 6 నెలలుగా టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులు స్వచ్ఛందంగా వీఆర్ఎస్ ఇచ్చి వెళ్లాలని కోరుతున్న ఉద్యోగులు స్పందించడం లేదు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అన్యమతస్థులను గుర్తిస్తున్నారు. టీటీడీలో అన్యమతస్థుల గురించి మరో పక్క విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేశారు. గతంలో వీఆర్ఎస్ ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పేసి టీటీడీ ఆదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే టీటీడీ దేవస్థానంలో పనిచేసినటువంటి అన్యమతస్థులని గతంలో అంటే ఏదైతే రాష్ట్రంలో ఏపీలో అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ ఒకటే చెప్పారు, ఖచ్చితంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులు ఖచ్చితంగా వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవాలి, వాళ్ళు తీసుకున్న వాళ్ళకి 10 లక్షలు అదనంగా ఇస్తామని చెప్పేసి, అంటే గతంలో వాళ్ళకి ఇచ్చేటువంటి రిటైర్మెంట్ డబ్బు కంటే అదనంగా ఇస్తాం, ఒకవేళ వాళ్ళకి కావాలంటే వేరే ఉద్యోగాలు అంటే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మొదట టీటీడీ తెలిపినప్పటికీ ఎవరు దానికి సంబంధించి ముందుకొచ్చిన పరిస్థితి అయితే లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి ఇటు టీటీడీ ఎంక్వైరీలోనే అన్యమతస్థులు బయటపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ కేవలం అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరే కానీ అంటే వీఆర్ఎస్ స్వచ్ఛందంగా వీఆర్ఎస్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. అంటే ఏదైతే గత 6 నెలల వ్యవధిలోనే సుమారు 22 మందిని గుర్తించినటువంటి టీటీడీ వాళ్ళని ఇప్పటికే తొలగించాలని చెప్పేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తిరుమలలో ప్రధానంగా ఒక చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే గత వారం ఏదైతే ఈయన అంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమలకు వచ్చిన నేపథ్యంలో టీటీడీలో ప్రధానంగా సుమారు 1000 మంది అంటే 20% వరకు చాలా వరకు ఇక్కడ టీటీడీలో పనిచేసే వాళ్ళు అన్యమతస్థులే ఉన్నారు. ఖచ్చితంగా సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా హిందూ ధార్మిక క్షేత్రంలో హిందువులే కేవలం ఇక్కడ కొలువు చేయాలి, ఖచ్చితంగా అన్యమతస్థులు ఉండకూడదు ఆయన కోరిన నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటిస్తున్నారు కానీ ఖచ్చితంగా భక్తులని వ్యతిరేక దిశలో తీసుకెళ్లడానికే మీరు ఇటువంటివి చేస్తున్నారు అనే దానిపై వాళ్ళు కూడా స్పందించిన నేపథ్యంలో మరోవైపు ప్రకాష్ రెడ్డి ఒకటే కోరారు, ముఖ్యంగా మీరు సిద్ధమా, మేము సిద్ధం, ఖచ్చితంగా ప్రతి ఒక్క టీటీడీ ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయడానికి మేము సిద్ధం, ఖచ్చితంగా మీరు సిద్ధమా అని చెప్పేసి ఆయన సవాలు విసిరిన పరిస్థితి ఉంది. అంటే ఆ నేపథ్యంలో గత 10 రోజులుగా అంటే ఏదైతే గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఒక ఏఈఓ రాజశేఖర్ బాబు అంటే ఆయన్ని కూడా ఒక సస్పెండ్ చేసింది టీటీడీ. మరోవైపు ఇప్పుడు నలుగురిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఆయన నలుగురిని పూర్తి స్థాయిలో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులు చాలామంది వారంతకు వారు వైదొలిగితే వాళ్ళకి వీఆర్ఎస్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని సమకూరుస్తామని చెప్పేసి టీటీడీ చెప్తున్నప్పటికీ ఎవరు దాని గురించి ముందుకు రాని పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నాం బర్డ్ హాస్పిటల్లో ప్రధానంగా ఎక్కువగా అన్యమతస్థులు ఉన్నారని విజిలెన్స్ ఎంక్వైరీలో తెలినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆయుర్వేద హాస్పిటల్ కావచ్చు, మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలలో కూడా చాలా వరకు అన్యమతస్థులు ఉన్నట్టు ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో తెలినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే ఆలయాలు కావచ్చు, ముఖ్యంగా కార్యాలయాలకు సంబంధించిన ప్రాంతాల్లో చాలా వరకు అన్యమతస్థులు ఉంటారు. ఖచ్చితంగా వీరందరినీ గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే టీటీడీ విజిలెన్స్ ముఖ్యంగా అందరినీ విచారణ జరుపుతోంది. ఎందుకంటే ఖచ్చితంగా శ్రీవారి దర్శనం కావచ్చు, ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి నామాలు పెట్టుకోరు, ముఖ్యంగా స్వామివారి ప్రసాదం స్వీకరించారు. కొంతమంది చూసుకున్నట్లయితే కేవలం స్వామివారికి సంబంధించినటువంటి జీతం తీసుకొని ఆయనకు సంబంధించినటువంటి అక్కడ వచ్చేటువంటి లాభాలు అంటే స్వామి దగ్గర వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ సమకూర్చుకొని, కానీ ఈ మధ్యలో ఈ మతాలు మారుతూ ఇటు క్రైస్తవ మతానికే ఎక్కువగా ఏదైతే అన్య మతానికే
ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రధానంగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరినీ విచారణ చేస్తాం, ఖచ్చితంగా వీళ్ళని తొలగిస్తామని చెప్పేసి టీటీడీ అయితే ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.